హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. రిపోర్టర్ని తీసుకువచ్చిన భార్య ఏ తప్పూ చేయలేదు అంటూ నిజాన్ని బయటపెట్టిన ఆదిత్య, ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక జీవన అయితే అలేఖ్యకు ఫోన్ చేస్తుంది. చూడు, ఆ రిపోర్టర్ గురించి ఆనంది ఎంక్వైరీ చేస్తుంది. ఒకవేళ నిజాలు గనక బయటపడితే మనల్ని ప్రాణాలతో బ్రతకనివ్వదు. అందరి ముందు మన గురించి బయటపెట్టేస్తుంది. అప్పుడు ఆదిత్య నిన్ను అసహించుకుంటాడు. నన్ను ఇంట్లో నుంచి మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు. అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతున్నాయో నువ్వు నాతో చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే శ్రీను సహాయం లేనిదే ఆనంది ముందుకు వెళ్లదు. అందుకని శ్రీను ఖచ్చితంగా పద్మమ్మ సింహాద్రికి చెప్తాడు కాబట్టి నువ్వే విషయాన్ని చెప్పాలని జీవన అయితే అలేఖ్యతో చెప్తూ ఉంటుంది. ఇంతలో రిపోర్టర్ అయితే ఆదిత్యని కలుసుకుంటాడు. మేడం, ఫోన్ పనిచేయడం లేదు, అందుకని మీ దగ్గరకొచ్చాను. ఆ రోజు గుడిలో పెళ్లి జరిగింది కదా, జడ్జ్ గౌరీప్రసాద్ గారి మనవడిది. ఆ రోజు ఫోన్ చేసింది ఎవరు అంటూ మేడం నన్ను అడిగారు. అందుకని నంబర్స్తో తీసుకొచ్చాను అంటూ ఇక రిపోర్టర్ అయితే ఆదిత్య చేతికి నంబర్స్ అయితే ఇస్తాడు. ఇక నంబర్స్ చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ రోజు ఫోన్ చేసింది ఈ నెంబర్తోనే. ఈ మేడమే నేను రికార్డింగ్ కూడా తీసుకువచ్చాను, ఎందుకన్నా అవసరమవుతుందని అంటూ ఇక రిపోర్టర్ అయితే వాయిస్ రికార్డర్ కూడా ఇవ్వంగానే ఆ వాయిస్ విన్న ఆదిత్య అయితే, అంటే ఇదంతా చేసింది జీవన, నేననవసరంగా ఆనందిని అపార్థం చేసుకున్నానా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. సార్, మేడం చాలా మంచివారు, అందుకే రిస్కేసి నేను ఈ పని చేశాను. నాతోటి రిపోర్టర్ అసలు ఈ విషయాలేవీ బయటపెట్టడానికి వీలు లేదు అన్నాడు. కాని నేనే వాడికి తెలియకుండా ఇవన్నీ బయటపెట్టాను. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఎవరి దగ్గరో డబ్బులు తీసుకొని ఇదంతా ఏదో చేశాడని అర్థమైంది. మేడం లాంటి మంచివాళ్లకి అన్యాయం జరగకూడదని నేను రిస్కేసి ఇవన్నీ తీసుకువచ్చాను. కానీ తీరం మేడం ఫోన్ పనిచేయడం లేదో మీరు ఆమె భర్త అని నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు కోర్టులో మా చెల్లెల కేసు వాదించి వాళ్ళిద్దరినీ ఒకటి చేసినప్పుడు మీరు కూడా ఆనంది మేడంకి తోడుగా వచ్చారు కదా, ఆ రోజు మిమ్మల్ని చూశాను. మీ జంటని చూస్తే నాకెంతో చూడముచ్చడగా అనిపించింది. మీ ఇద్దరినీ చూస్తూ ఉంటే ఆ సీతారాముల జంటలాగే అనిపించింది. మీకు మీ భార్య అంటే ప్రాణమని అర్థమయింది. ఆవిడ కూడా మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఆ రోజు అర్థమయింది. అందుకని నా చెల్లెలకి అర్థమయ్యేలా చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకే నేను ఈ సాయం చేశాను అంటూ రిపోర్టర్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆదిత్య అయితే కుప్పుకులిపోతాడు. ఇన్ని రోజులు ఆనందిని అనరాని మాటలన్నీ అని ఎంతో బాధపెట్టాను. తను ఏ తప్పు చేయకపోయినా నేను తనని అపార్థం చేసుకున్నాను. అసలు ఎందుకిలా ప్రవర్తించానో నాకే అర్థం కావడం లేదు. ఆనంది మంచితనం తెలిసి కూడా ఏం జరిగిందని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను ఒక మూర్ఖుడిలా ప్రవర్తించాను. అసలు నేను చేసిన తప్పు తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంత చదువు ఉండి, ఇంత హోదా ఉండి అసలు నేను ఆనందిని ఎలా అపార్థం చేసుకున్నానో నాకే అర్థం కావడం లేదు. చదువులేని మూర్ఖుడిలా ప్రవర్తించాను. మమ్మీ కూడా అపార్థం చేసుకుని తనని మైడ పట్టుకుని బయటకి గెంటేస్తున్న ఆపలేక అసమర్థుడిలా చూశాను. ఈరోజు తనని ఎంతమంది అవమానిస్తున్నా మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉన్నాను. అసలు నేను ఎంత తప్పు చేశానో ఈరోజు తెలుసుకున్నాను అంటూ ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జీవన వాయిస్ రికార్డ్ అయితే విని ఇక జీవన ఫోన్ చేసిన రిపోర్టర్నైతే కలుసుకుంటాడు ఆదిత్య. అప్పుడే ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు, ఆ రోజు నీకు ఫోన్ చేసింది జీవనే కదా అంటూ అనంగానే, సార్, జీవనెవరో నాకు తెలీదు, నాకెవరూ ఫోన్ చేయలేదు. మేం రిపోర్టర్స్ కదా, రోజుకి ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, అందర్నీ గుర్తుపెట్టుకుంటామా ఏంటి అంటూ ఇక రిపోర్టర్ అయితే చెప్తూ ఉండంగా ఆదిత్య అయితే కోపంగా రిపోర్టర్ చెంప అయితే పగలగొడతాడు. ఏంట్రా నువ్వు గుర్తుపెట్టుకునేది? డబ్బులు తీసుకున్నవాడివి, నీకు గుర్తులేదంటే ఎలా కుదురుతుంది? నువ్విలాంటి నాటకాలు వేస్తావని నేను వాయిస్ రికార్డింగ్, అలాగే గుడిలో నువ్వు జీవన దగ్గర డబ్బులు తీసుకున్న సీసీ ఫుటేజ్ అన్నీ కూడా సంపాదించాను. ఈ సీసీ ఫుటేజ్ మీ మీడియా కంపెనీ వాళ్ళకిస్తాను. అప్పుడు ఖచ్చితంగా జీవితంలో నీకు ఎక్కడా కూడా జాబ్ అనేదే రాకుండా చేస్తారు అంటూ అనంగానే, సర్, వద్దు సర్, ఏదో డబ్బులకి కక్కుర్తిపడి తప్పు చేశాను. మీరు గనక ఈ విషయాన్ని బయటపెడితే నా జీవితమే సర్వనాశనమైపోతుంది సర్. పిల్లలు గలవాడిని, నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి అంటూ అనంగానే, నిన్ను వదిలేయాలన్నా, నిన్ను క్షమించాలన్నా నువ్వు చేసిన తప్పుని ఒకరు ముందు ఒప్పుకోవాలి. మా ఇంటికి వచ్చి మా అమ్మతో జరిగింది మొత్తం నువ్వు చెప్పాలి అంటూ అనంగానే, సరే సర్, మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాను. మీరు మాత్రం నన్ను వదిలిపెట్టేయండి. నా గురించి బయటకి వచ్చింది అంటే నా పరువు పోతుంది. ఇక నన్ను మీడియా వాళ్లు ఎవ్వరూ కూడా నమ్మరు. దయచేసి ఈ విషయాన్ని మాత్రం బయటకి తీసుకురాకండి అంటూ రిపోర్టర్ అయితే చెప్తూ ఉంటాడు.
మరొకవైపు శ్రీను అయితే ఆలోచిస్తూ ఉండంగా అప్పుడే పద్మమ్మ సింహాద్రి అయితే వస్తారు. ఏంట్రా శ్రీను, ఏమైంది, ఎందుకలా దిగులుగా ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా ఏమీ లేదు అత్త, ఈరోజు అమ్మాడి ఉన్న పలంగా ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పింది. నేను అక్కడికి వెళ్లాను. కాని అక్కడ ఏవైనా సాక్ష్యాలు దొరుకుతాయి అనుకుంటే ఏవీ దొరకలేదు. కాకపోతే అదృష్టమేంటంటే అమ్మాడికి తెలిసిన వ్యక్తి అక్కడ ఒకతనున్నాడు. అతను ఫోన్ ఎవరు చేశారో కనుక్కొని చెప్తాను అన్నాడు. కాని ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. అదే చూస్తున్నాను అంటూ శ్రీను అయితే అనంగానే ఏదో ఒక దారన్నా దొరికింది కదా, ఖచ్చితంగా ఇక నిజనిజాలన్నీ బయటపడే తీరుతాయి. ఆ ఫోన్ చేసిందెవరో నిజం బయటకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ల సంగతి చెప్తాను అంటూ శ్రీను కూడా అంటూ ఉంటాడు. ఇంతలో ఈ మాటలు విన్న అలేఖ్య అయితే అమ్మో, వీళ్లు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రిపోర్టర్ ఎవరో కాని కనిపించకుండా చెయ్యమని చెప్పాలి. జీవన గనక పని చెయ్యకపోతే ఖచ్చితంగా ఆ రిపోర్టర్ దొరకడం ఖాయం, నిజాలన్నీ బయటకి రావడం ఖాయం. దీంట్లో నేను కూడా చేతులు కలిపానని తెలిస్తే ఒకవైపు శ్రీను, మరొకవైపు ఈ పెద్దమ్మ నన్ను తరిమి తరిమి కొడతారు. అలా జరగడానికి వీల్లేదే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు జీవన్కి ఫోన్ చేస్తే దొరికిపోతాను. ఇప్పుడు నేను ఎవరితో ఈ విషయాన్ని చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉండంగా ఇంతలో ఇందుమతి అయితే కనిపిస్తుంది. అమ్మయ్య, ఈవిడ కనిపించిందిగా, ఈవిడకి చెప్పేది చెప్పేస్తే ఈవిడే ఏదో ఒకటి ఆలోచిస్తుందిలే, జీవన్కి ఫోన్ చేసుకుంటుంది అంటూ అలేఖ్య అయితే వెనుకవైపు నుంచి ఇందుమతి దగ్గరికైతే వెళ్తుంది. ఏంటే ఇలా వచ్చావు అంటూ అడుగుతూ ఉండంగా ఏమీ లేదు, మీతో ఒక విషయాన్ని చెప్పాలి. జీవన నాకు ఉదయాన్నే ఫోన్ చేసింది. రిపోర్టర్ గురించి ఆనంది ఎంక్వైరీ చేస్తుంది. అక్కడ ఏదైనా మాట్లాడుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పమని. కానీ ఇప్పటికి జీవన్కి ఫోన్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే నా ఫోన్ లోపలే ఉంది. లోపలికి వెళ్లి నా ఫోన్ తీసి నేను మాట్లాడితే వాళ్ళకి అనుమానమొస్తుంది. అందుకని మీ దగ్గరికొచ్చాను అంటూ అనంగాని ఏంటి, అసలిప్పుడు ఏం చెప్పాలి జీవన్కి అంటూ అడుగుతూ ఉంటుంది ఇందుమతి. ఏమీ లేదు, రిపోర్టర్ గురించి ఆనంది ఎంక్వైరీ చేస్తుందంట. ఒకవేళ నిజం బయటపడితే మనందరికీ కూడా ప్రమాదమే కదా, అందుకని జీవన కంగారు పడుతూ నాకు ఫోన్ చేసింది. ఇక్కడ జరిగేది ఏంటంటే అక్కడ మీడియా వాళ్లలోనే ఆనందికి తెలిసిన అతనెవరో ఉన్నాడంట. ఫోన్ నెంబర్ ఖచ్చితంగా వెతికిస్తానని చెప్పాడని శ్రీను వాళ్లతో చెప్తూ ఉంటే నేను విన్నాను. ఒకవేళ నిజంగా ఆ రిపోర్టరే గనక జీవన ఫోన్ నెంబర్ ఇచ్చాడు అంటే మొత్తం అన్ని నిజాలు బయటపడిపోతాయి. ఆనంది ఆదిత్య ఖచ్చితంగా ఒకటైపోతారు. అప్పుడక మనం ఎప్పటికీ కూడా వాళ్ళిద్దరినీ విడదీయలేము. అంతేకాదు, విషం బయటపడిన మరుక్షణమే జీవనని కూడా మెడపట్టుకొని బయటకి గెంటేస్తారు. మీరింత కష్టపడి జీవన ఇంటి మహారాణిలా ఉండాలని కోరుకునే కోరికలన్నీ వృధా అయిపోతాయి అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉండంగా మరింత జరుగుతున్నా నాతో చెప్పి సావరేంటి, నాకొక విషయమైనా చెప్తే నేనేదోటి ఆలోచించి ఏదోటి చేస్తాను కదా, అసలు ఈ జీవనికి బుద్ధి లేకుండా పోతుంది. ఇప్పుడే దానికి ఫోన్ చేసి గడ్డి పెడతాను అంటూ ఇందుమతి అయితే జీవనికి ఫోన్ చేస్తుంది. ఏంటి పెద్దమ్మ చెప్పు అంటూ జీవనైతే అడుగుతూ ఉండంగా ఏంటే చెప్పేది, అసలేమనుకుంటున్నావు, ఇంత జరుగుతున్నా నాకు ఫోన్ చేసి చెప్పాలని నీకనిపించడం లేదా అంటూ అడుగుతూ ఉంటుంది. ఏంటి ఫోన్ చేసి పొద్దుపొద్దున్నే అరుస్తున్నావు, అసలెందుకు చేశావో చెప్పకుండా కారణమేంటో చెప్పకుండా అరుస్తున్నావేంటి అంటూ అడుగుతూ ఉండంగా నీ మీద అరవాలా, నేను చంప పగలు కొట్టాలా, అసలేం చేస్తున్నావు, ఆనంది మీడియా ఆఫీస్కి వెళ్ళింది అంటే మన గురించి ఎంక్వైరీ మొదలైనట్టే, అదసలే చాలా తెలివైంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఒక్క తీగలాగింది అంటే మన జీవితాలే బయటపడిపోతాయి. నువ్వా విషయం తెలిసి కూడా ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. అసలెంతకు ఇలా చేశావో, నాతో ఈ విషయాన్ని చెప్తే ఈ పాటికి ఏదోటి ఆలోచించి ఏదోటి ప్లాన్ చేసి ఉండేదాన్ని కదా. ఇప్పుడు అలేఖ్య వచ్చి చెప్తే తప్ప ఈ విషయం తెలియలేదు. అక్కడ మీడియా ఆఫీస్లో ఆనందికి తెలిసిన వ్యక్తి ఎవరో ఉన్నారంట. ఫోన్ నెంబర్ తీసిస్తానని చెప్పారని వాళ్లు మాట్లాడుకుంటున్నారని అలేఖ్య వచ్చి చెప్పింది. ఇప్పుడు వాడు గనక నీ ఫోన్ నెంబర్ ఇచ్చాడే అంటే ఇక నువ్వు చచ్చావే, తర్వాత నీ ఇష్టం. ఇప్పటివరకు నాతో చెప్పకుండా నాటకాలు వేశావుగా, ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకుంటావో నీ ఇష్టం, ఇక నాకు సంబంధం లేదు అంటే ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇందుమతి. అప్పుడే ఇక జీవనైతే కంగారు పడుతూ ఉంటుంది. మీడియా ఆఫీస్లో ఆనందికి తెలిసిన వ్యక్తి ఎవరున్నారు, అసలు నా ఫోన్ నెంబర్ బయటకొచ్చే అవకాశం ఉందా, అసలేం చెయ్యాలి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది జీవన. ఇంతలో రిపోర్టర్కైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక జీవన ఫోన్ నెంబర్ అయితే చూసిన ఆదిత్య అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ఇక జీవనైతే కంగారుగా చూడు, ఆ రోజు ఫోన్ చేసింది నేనని కాని, గుడిలో పెళ్లి జరుగుతుంది సునందగారి విషయం చెప్పింది నేనని కాని నువ్వసలు బయట పెట్టడానికి వీలులేదు. మీడియా వాళ్లకి నేను ఫోన్ చేశానన్న విషయం కూడా నువ్వు బయట చెప్పడానికి వీలులేదు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నువ్వు నిజాన్ని మాత్రం బయటకి తీసుకురావడానికి వీలులేదు. మీ మీడియా వాళ్లలోనే ఎవరో ఆనందికి తెలుసు,
తెలిసిన వ్యక్తి ఉన్నారంట కదా, ఆ వ్యక్తి ద్వారా నిజం గనక బయటికి వచ్చిందో నా చేతిలో నువ్వు చచ్చావే అంటూ ఇక జీవన అయితే మాట్లాడుతూ ఉండంగా, సరే జీవన వచ్చిన తర్వాత చూసుకుందాము అంటూ ఆదిత్య అనేసరికి ఇక జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఫోన్ బావుగారు లిఫ్ట్ చేశారేంటి? నేను వాడికి కదా ఫోన్ చేసింది. అమ్మో, అంటే దొరికిపోయినట్టున్నాడే, నిజాలు బయటపడిపోయినట్టున్నాయే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది జీవన అయితే. ఇంతలో అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇంటికైతే తీసుకుని వస్తాడు. రిపోర్టర్నందర్నీ అయితే పిలుస్తాడు. ఇక అందరూ కూడా హాల్లోకైతే వస్తారు. ఇంతలో ఆనందికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో ఆనంది కూడా ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఆనందిని క్షమాపణ అడిగి తనే దగ్గరుండి లోపలికైతే తీసుకుని వస్తాడు. ఇక రిపోర్టర్నైతే సునంద ముందు పెట్టంగానే సునంద అయితే అడుగుతూ ఉంటుంది, ఏంట్రా, ఏం జరుగుతుంది అంటూ అనంగానే, ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది మమ్మీ. నువ్వా రోజు నా భార్య తప్పు చేసింది అని తనని మెడపట్టుకుని బయటికి గెంటేశావు. నేను కూడా తను తప్పు చేసిందని నమ్మాను కాబట్టి నా భార్యని నువ్వు నిర్దాక్షణ్యంగా బయటికి గెంటేస్తున్నా ఏమీ మాట్లాడలేక మౌనంగా సహిస్తూ ఊరుకున్నాను. కాని ఈరోజు నా భార్య ఏ తప్పు చేయలేదని తెలిసింది. అందుకని నేనే దగ్గరుండి నా భార్యని లోపలికి తీసుకువచ్చాను. అంతేకాదు, మీ అందరి ముందు కూడా నా భార్యకి క్షమాపణ చెప్తాను. ఎందుకంటే ఏ భర్త అన్నా భార్యకి కష్టాలొచ్చినప్పుడు తోడుగా ఉండాలి. ప్రతి భార్య కోరుకునేది కూడా అదే, తన భర్త తనకి అండగా ఉండాలని, తన ప్రేమని కూడా తను పంచాలని. కాని నేనేం చేశాను, తనకి అండగా ఉండడం మానేసి తను తప్పు చేసిందని నమ్మి తనని బయటికి గెంటేస్తున్నా ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఊరుకున్నాను. అంతేనా? ఆఫీస్లో అన్ని దుక్కున్నా తనని ఎంతగా అవమానిస్తున్నా, ఎన్ని మాటలంటున్నా బండరాయిలా చూస్తూ ఊరుకున్నాను తప్ప నేను మాత్రం ఆనందికి సపోర్టుగా నిలబడలేకపోయాను. కాని ఈరోజు అవన్నీ తలుచుకుంటూ ఉంటే నేను ఎంత తప్పు చేశానో నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అవన్నీ అసలిలా ఎలా చేయగలిగానని నా మనసు నన్నే ప్రశ్నిస్తుంది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అసలు ఇప్పుడు ఏం జరిగిందనిరా ఎలా మాట్లాడుతున్నావు? ఈ ఆనంది తప్పు చేయలేదని నువ్వంటున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది సునంద. అవును మమ్మీ, అవును. నా భార్య ఏ తప్పు చేయలేదు. నా భార్య అసలు మీడియా వాళ్లకే ఫోన్ చేయలేదు. మీడియా వాళ్లకి ఫోన్ చేసింది జీవన. ఈ ఇంటి పరువు తీసింది జీవన. అంతకుముందే జీవనకి విషయాలన్నీ తెలుసు. తను నిజం తెలుసుకుని ఈ విషయాన్ని మీడియా వాళ్లతో చెప్పింది. కాని పెళ్లిలో మాత్రం ఏమీ తెలియనట్టు అప్పుడే ఆ నిజం తెలిసినట్టు నటించింది. ఇవన్నీ కూడా నీకు సాక్ష్యాలతో సహా నిరూపించడానికి ఈ రిపోర్టర్ని తీసుకువచ్చాను, అలాగే సీసీ ఫుటేజ్ తీసుకువచ్చాను అంటూ గుడిలో సీసీ ఫుటేజ్ అయితే బయటపెడతాడు ఆదిత్య. ఇక రిపోర్టర్కైతే డబ్బులిచ్చి, చూడు, ఈ విషయం మాత్రం నువ్వు బయటపెట్టడానికి వీలులేదు సునంద. పరువు తీయాలి, ఎందుకంటే అక్కడ శశికాంత్ గారు రెండో భార్య కూడా ఉంది కాబట్టి. ఈ విషయం గనక బయటపెడితే నీ ఛానల్ పాపులర్ అవుతుంది, అలాగే నీకు డబ్బులు కూడా వస్తాయి, నేననుకున్నది కూడా సాధ్యమవుతుంది అంటూ ఇక జీవనైతే రిపోర్టర్తో మాట్లాడిన మాటలైతే విన్నా సునందైతే ఒక్కసారిగా కుత్తకులిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా మమ్మీ? తప్పెవరు చేశారు? తప్పు చేసింది ఒకరు, శిక్ష అనుభవించింది ఒకరు. నా భార్య ఏ తప్పు చేయలేదు. వీళ్లు చేసిన ప్లాన్లో నా భార్య ఇరుక్కుంది తప్ప తన తప్పేమీ లేదు. నేను కూడా మూర్ఖులా? అదేదీ చూసుకోకుండా నేను కూడా నమ్మేసి నా భార్యని ఇన్ని రోజులు బాధపెట్టాను అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే సునందైతే ఒక్కసారిగా కుప్పకులిపోతుంది. అప్పుడే సుస్కాంత్ అయితే చెప్తూ ఉంటాడు, నేను చెప్పాను కదా సునందా, నా పెట్టకోడలు ఏ తప్పు చెయ్యదు. ఆనంది ఎప్పుడూ ఒకరు మంచికోసమే ఆలోచిస్తుంది తప్ప ఒకరి జీవితాలు నాశనం చెయ్యాలని కాని ఎవరి పరువు తీయాలని కాని ఆలోచించదు. ముఖ్యంగా ఈ ఇంటి పరువైతే తీయదు. ఎందుకంటే తను ఇంటి కోడలుగా అడుగుపెట్టిన దగ్గర్నుంచే చూస్తున్నాను. తను ప్రతి విషయంలో కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించేది. ఆదిత్యకి కూడా ఒక భవిష్యత్తును ఇచ్చింది. అదంతా మరిచిపోయి నువ్వు ఆది తనని ఎంతగానో బాధపెట్టారు, ఎన్నో మాటలన్నారు. ఆదిత్య కూడా తనని ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాడు. నేను ఎన్నోసార్లు వాడికి అర్థమయ్యేలా చెప్పినా వాడు ప్రతిసారి ఏమన్నాడో తెలుసా? నాకేదైతే మంచో అది మమ్మీ కన్నా ఎవ్వరికీ ఎక్కువగా తెలియదు. నా మంచి కోసం మమ్మీయే ఆలోచిస్తుంది. మమ్మీ ఏం చెప్తే అదే చేస్తాను అని వాడు ఎన్నోసార్లు చెప్పాడు. నువ్వు చేసిందేంటి సునందా? వాడు బంగారంలాంటి భవిష్యత్తుని నాశనం చేయడం తప్ప ఏం చేశావు? అహంకారంతో ఆలోచిస్తావు. ఎప్పుడూ కూడా నువ్వు చూసిందే నిజమని నమ్మి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్ప నువ్వు చేసిందేముంది అంటూ శశికాంత్ అయితే నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సునందైతే ఆనంది చేతులు పట్టుకుని క్షమాపణైతే అడుగుతుంది. ఆనంది, నన్ను క్షమించు ఆనంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పు సరిదిద్దుకోలేను. నిన్ను క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోయాను.
నేను నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాను. నువ్వు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసింది నువ్వే అని నమ్మి నీకు ఈ పరిస్థితి కల్పించాను. నన్ను క్షమించు. నేనిప్పటివరకు ఎంత అహంకారంగా ప్రవర్తించానో, నీ విషయంలో ఎన్ని తప్పులు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. అసలింత మూర్ఖంగా ఎలా ప్రవర్తించానో నాకే తెలియడం లేదు ఆనంది. నన్ను క్షమించమ్మా, క్షమించమనే అర్హత కూడా కోల్పోయాను అంటూ సునందైతే బాధపడుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పాలని కాని, మీరు ఇలా బాధపడాలని కాని అనుకోలేదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీరు క్షమాపణ చెప్పారని కాదు, నన్ను అర్థం చేసుకున్నందుకు, ఆదిత్యగారు కూడా నన్ను అర్థం చేసుకున్నందుకు. ఈ బంధం ఎలా నిలబెట్టుకోవాలా, సాక్ష్యాలు ఎలా సంపాదించాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు నిజాలన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆదిత్యగారి జీవితంలోకి మళ్లీ నేను వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇదంతా జరగడానికి కారణమైన ఈ జీవనని మాత్రం వదలను అంటూ జీవన చెంపైతే పగలగొడుతుంది సునంద. ఇక జీవనైతే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను, అసలు ఇది ఇంట్లో ఉండడానికే వీలులేదు అంటూ సునందైతే నిర్ణయించుకుంటుంది. అప్పుడే జీవనైతే ఆనంది కాళ్ళు పట్టుకుని క్షమాపణైతే చెప్తుంది. నువ్వు చెప్తేనే అత్తయ్యగారు వెంటారు. నన్ను కాపాడు, ఇంకెప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యను అంటూ చెప్పగానే ఇంక నువ్వు తప్పు చెయ్యను అన్నా నేను నమ్మను. జీవన, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసింది అంటూ ఆనంది కూడా నిర్ణయించుకునేసరికి జీవనైతే నన్ను క్షమించు, నిజంగా చెప్తున్నాను, ఇంకెప్పుడు తప్పు చెయ్యను అంటూ ఇక జీవనైతే ఆనందిని క్షమాపణైతే అడుగుతుంది. ఇక ఆదిత్య, ఆనంది ఇద్దరు కూడా ఒక్కటవుతారు. సునల కూడా ఆనంది విషయంలో తన మనసైతే మార్చుకుంటుంది. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.